ప్రపంచంలో ఎవరికైనా జరిగిద్దో లేదో అన్యాయం, కానీ శాండ్రా మహేష్కి మాత్రం ఈ షోలో జరిగిందని చెప్పుకోవచ్చు. నాలాగే మీరు కూడా ఫీల్ అవుతున్నారా? అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే కన్ఫ్యూజ్ చేసిన శ్రీముఖి మన గోల్డెన్ కప్పులైన కళ్యాణి వాసంతి స్టీల్ ఎంచుకుంది. అసలు ఏం జరిగింది ఈరోజు అని అనుకుంటున్నారు కదా. మీరు గమనించి ఉండుంటే ప్రీవియస్ ఎపిసోడ్లో శ్రీముఖి శాండ్రా మహేష్కి ఒక ఆప్షన్ అనేది ఇచ్చింది. మీరు ఒక పేరుని గెస్ చేయండి, వాళ్ళు కనుక లవ్ టోకెన్స్ ఎక్కువ గెలుచుకుంటే ఆ టోకెన్స్ మీకే వస్తాయి, మీరు ఆడకుండానే అని చెప్పింది. ఆడేది వాళ్ళు, గెలిచేది మీరు అన్నట్టు చెప్పింది. సో కానీ ఈరోజు ఎపిసోడ్లో మీరు ఒక టాస్క్ ఆడితేనే ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది అని చెప్పింది. మరి ముందుగానే చెప్పాల్సింది, మీరు గేమ్ ఆడితే ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది, ఆ పాయింట్స్ అండ్ ఎక్కువ వీళ్ళు గెస్ చేసిన వాళ్ళ దగ్గర కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఆ టోకెన్స్ మొత్తం కలిపి మీకు వస్తాయని ఒక్క మాట చెప్పినా చాలా బాగుండేది. నాకెందుకు ఇది అన్ఫేర్ అనిపించింది. నాలాగే మీరు కూడా అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో సెకండ్ విషయం వచ్చేసి కళ్యాణ్ వాసంతికి చాలా కన్ఫ్యూజ్ చేసింది. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా అసలు స్టీల్ అంటే ఏంటి, ఇద్దరు స్టీల్ తీసుకుంటే ఏమొస్తుంది, అలాగే ఇద్దరు స్ప్లిట్ తీసుకుంటే ఏమొస్తుంది, ఒకళ్ళు స్టీల్ తీసుకుని ఒకళ్ళు స్ప్లిట్ తీసుకుంటే ఏమొస్తుందని వివరంగా వాళ్ళు అడిగారో లేదో ఆ ఎపిసోడ్లో అయితే మనకు అర్థం కాలేదు. కానీ వాళ్ళనైతే కన్ఫ్యూజ్ చేసేసి మొత్తం మీరు ఎందుకు ఆడుతున్నారు, పక్క వాళ్ళ టీం కోసం ఆడుతున్నారా లేకపోతే మీకోసం మీరు ఆడుతున్నారా, గేమ్ గురించి మీరు విన్ అవ్వాలనుకుంటున్నారు, ఇలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగేసి చాలామంది చాలా కన్ఫ్యూజ్ చేసింది. ఎగ్జాక్ట్లో మనం కూడా అనుకుంటాం, మనం గేమ్ గెలవాలి అనుకుంటాం కదా. సో అలా అనుకొని అతనైతే స్టీల్ తీసుకున్నాడు. సో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే కొంచెం కన్ఫ్యూజ్ చేసింది శ్రీముఖి. సో అందుకోసమే వాళ్ళైతే స్టీల్ ఎంచుకున్నారని నేను అనుకుంటున్నాను. నాలాగే మీరు అనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి. సో వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఒక టాస్క్ జరిగిందనమాట. ఈ 4 టీమ్స్ తరపు నుంచి 4 బాయ్స్ అయితే వస్తారనమాట. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ పెట్టింది శ్రీముఖి. మహేష్ ఎంటర్ అవుతాడు ఈ గేమ్లో కూడా. సో అతనికి ఒక ఆప్షన్ ఇచ్చింది, ఇది మెచ్చుకోదగిందే, ఆప్షన్ ఇవ్వడం పర్వాలేదు, కానీ గెస్ చేయడం, అలా గెస్ చేసిన తర్వాత ఇంకొక ట్విస్ట్ ఇవ్వటం అనేది అన్ఫేర్ అనిపించింది యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళకి అసలు నార్మల్గానే ఏ లక్కు ఫేవర్ చేయట్లేదు, అలాగే వాళ్ళని ఏ టీంలో కూడా జాయిన్ చేసుకోవటానికి కూడా ఏ పేరు ఇష్టపడతలేదు. సో అలాంటప్పుడు వీళ్ళు కూడా ఇలా చేయటం అనేది కరెక్ట్గా నాకైతే అనిపించలేదు. సో అంటే ట్విస్ట్, మహేష్ కనుక వీళ్ళందరి మధ్యలో వీళ్ళందరినీ ఓడించి మహేష్ కనుక గెలిస్తే ఆ 20,000 టోకెన్స్ ప్లస్ వీళ్ళు చేసిన పేరు గెలుచుకున్న టోకెన్స్ మొత్తం కలిపి మహేష్కి వస్తాయి అన్నమాట. ఇది చెప్పింది. కానీ నిజంగా సీరియస్లీ ఈరోజు మహేష్ అయితే అవుట్ ఆఫ్ ద స్టాండ్ అనిపించింది. చాలా అంటే చాలా బాగా ఆడాడు. నాకైతే అసలు చాలా బాగా నచ్చింది ఈరోజు గేమ్. అలాంటి గేమ్ వాళ్ళకి ఎప్పటికీ రాలేదు, ఆ ఛాన్స్ రాలేదు అసలు. నిజంగా సూపర్ అంటే సూపర్గా ఆడాడు ఇవాళ మహేష్ అయితే. సో అసలు గేమ్ ఏంటి అంటే, మనం చిన్నప్పుడు జారుతాం కదా జారుడు బల్లలాగా, సో అలాంటిది ఒకటి పెట్టింది. 3 రోప్స్ అయితే పెట్టింది, పైన స్టార్స్ పెట్టింది. ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క నెంబరింగ్ అనేది ఉంటుంది, లైక్ 100, 150, 200 అట్లా ఉంటాయి అన్నమాట. సో ఆ రోప్ని పట్టుకొని మనం పైకి వెళ్ళి ఆ టోకెన్ తీసుకొని అక్కడ స్క్వేర్ ఉన్న బాక్సులో పెట్టాలన్నమాట. ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేసుకుంటారో, అంటే అమౌంట్ ఎక్కువ కలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు అని చెప్పింది. ఈ గేమ్కి ఆడటానికి టైం వచ్చేసి 10 minutes పెట్టిందనమాట. సో నేనేమనుకున్నానంటే జారుడు బల్ల కాబట్టి జారుతూ ఉంటుంది, సో ఎక్కువ టైం పట్టిద్ది అనుకున్నాను, బట్ టైం అయితే పట్టలేదు. సో నాకు తెలిసి 2-3 minutesలో ఫినిష్ చేసినట్టున్నారు టాస్క్ అయితే. సో ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే, శివ్ వచ్చేసి జారి కింద పడ్డాడు, దాని తర్వాత భాను వచ్చి పడ్డాడు అనమాట. సో భానుది తప్పు కాదు, శివది తప్పు కాదు, కానీ శివ అనుకునేది తప్పు అనమాట. సో అతనేమనుకున్నాడంటే అతను కింద పడ్డాడు, ఈయన వచ్చి పడి అంటే శివ్ ఒక అమౌంట్ అది ఉన్న స్టార్ని అయితే తీసుకుంటాడు,
అక్కడ జరిగిన కాన్వర్జేషన్ ఏంటో ఒక స్టార్ అయితే తీసుకుంటాడు. అతను స్టార్ తీసుకొని లేసే లోపల భాను వచ్చి కింద పడి సో కాలు దగ్గర ఏదో ఆయన కాలో లేకపోతే ఆయన తలకాయో ఏదో సంథింగ్ తగిలింది. సో దానివల్ల ఏంటంటే ఆయన కొంచెం ప్యానిక్ అయిపోయాడు అనమాట. ప్యానిక్ అయిపోయిన తర్వాత డాక్టర్ వచ్చి కొంచెం పాస్ చేశారు. డాక్టర్ వచ్చిన తర్వాత కాలు అనేది కొంచెం బెనికింది. సో ఆడకూడదని చెప్పి డాక్టర్ చెప్పిన శివ వచ్చేసి నేను ఆడతాను, ఎట్లయినా విన్ అవ్వాలి, అది ఇది అని అంటాడు. ఎందుకు అట్లా అడుగుతున్నా అని చెప్పి ప్రియాంక వద్దు వద్దు అని అంటుంది అనమాట. ఎందుకు అంటే తను మైండ్లో ఏంటంటే భాను వచ్చి ఆయన టోకెన్ని తీసుకుంటున్నాడు అనే విషయం పోర్ట్రేట్ అనేది చేస్తాడనమాట. లైక్ అంటే ఇక్కడ రూల్ ఏంటంటే ఒక స్టారే తీసుకొచ్చి ఆ బాక్సులు అనేది పెట్టాలి. సో ఏంటంటే శివ అనుకోండి శివ్ టోకెన్స్ అండ్ ఇతని టోకెన్ తీసుకెళ్ళి పెట్టాడేమో అనుకొని అతనే అట్లా ప్యానిక్ అయిపోయి అక్కడ పడిపోయాడు. సో ఇది జరిగింది. దీనివల్ల అతను అగ్రెషన్గా ఫీల్ అయ్యి ఎట్లయినా ఆడతానని ముందుకెళ్తే ప్రియాంక అయితే నువ్వు ఆడొద్దు అని చెప్తుంది. అలాగే యాంకర్ శ్రీముఖి కూడా డాక్టర్ అయితే ఆడొద్దు అన్నారు కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం మీ చాయిస్ అని చెప్పిద్ది అనమాట. సో ఇతను ఏంటంటే ఫైనల్గా అతను తెచ్చుకున్న ఏదైతే స్టార్లు ఉంటాయో ఆ స్టార్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఉండిపోయాడు, గేమ్ అయితే ఆపేశాడు. సో వీళ్ళందరి మధ్యలో స్టార్స్ తీసుకొచ్చుకున్నారు, పెట్టుకున్నారు, ఒకరినొకళ్ళు తీసుకుంటున్నారనమాట. ఇందులో ఒక ట్విస్ట్ పెట్టింది. ఎవరైతే ఫిజికల్ అవుతారో ఫస్ట్ టైం ఎల్లో కార్డ్ చూపిస్తాము, రెండోది వచ్చేసి రెడ్ కార్డ్ చూపిస్తాము. ఎల్లో కార్డ్ ఏంటంటే ఇద్దరు మానిటర్స్ని సెలెక్ట్ చేసుకుంది. ఒకటి వచ్చేసి సంధ్య అండ్ శాండ్రా, వీళ్ళు వచ్చేసి ఎల్లో కార్డ్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకోసారి కనుక ఇప్పుడు ఒక పర్సన్కి ఎల్లో కార్డ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ పర్సన్ రెండోసారి ఎల్లో కార్డు వస్తే డైరెక్ట్గా రెడ్ కార్డు శ్రీముఖి ఇచ్చిద్ది అనమాట. ఇది కొంచెం ఫార్మాలిటీ అయితే పెట్టింది. కొంచెం ఫిజికల్ అవుతున్నట్టుగా భాను అండ్ శివ్ మీద అట్లా అనుకుంది. బట్ ఆ సంధ్య ఎల్లో కార్డు ఇచ్చిందనమాట భానుకి. నాకైతే అది అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే అతనికి కాలు పడింది, అదొక సింపతి ఫస్ట్ థింగ్. తన జోలికి ఎవరు వెళ్ళట్లేదు, ఆల్రెడీ తనకి బాగాలేదు. సో తన దగ్గరికి వెళ్తే ఫిజికల్ అవుతాం అని చెప్పి చాలామంది భయపడితే వెనక్కి వెళ్తే భాను ట్రై చేశాడు. అదేదో ఫిజికల్ అన్నట్టుగా సంధ్య ఎల్లో కార్డు ఇచ్చింది. అసలు ఎందుకు ఇచ్చిందో ఏమో నాకైతే అర్థం కాలేదు. సో నేనైతే అది గేమ్ లాగా తీసుకుంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ సో ఇంకా అతని దగ్గరికి వెళ్ళినా కూడా ఫిజికల్ అవుతుందని చెప్పి ముగ్గురు కలిసి మహేష్ని టార్గెట్ చేశారు. సో మహేష్ ఎలా పట్టుకున్నాడంటే ఉడుములాగా పట్టుకొని తను తీసుకొచ్చిన స్టార్స్ని అన్నీ ప్రొటెక్ట్ చేసుకున్నాడు. నేనైతే అవుట్ ఆఫ్ ద షో అని ఈరోజు మహేష్ అయితే చెప్పొచ్చు. మహేష్కి సరిగ్గా రాలేదు, కానీ ఆడితే మాత్రం ఇచ్చి పడేస్తాడని మాత్రం ఈరోజు టాస్క్లో అయితే నాకైతే అనిపించింది. మరి మీకు కూడా అలానే అనిపించింది? ఈరోజు చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో టాస్క్ అయితే అయిపోయింది. ఒక్కొక్కరు స్కోర్ వచ్చేసి చెప్పేసింది అనమాట. ఫస్ట్ అయితే శివ్ అండ్ ప్రియాంక వచ్చారు. అన్ఫార్చునేట్లీ శాండ్రా మహేష్ వాళ్ళు మాత్రం ఓడిపోయారు. సో వాళ్ళు ఓడిపోవటం వల్ల వాళ్ళకి ఆప్షన్ అనేది యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి 0 బాండ్ క్రెడిట్స్ అనేవి వచ్చినాయి అన్నమాట. ఈ 4 టీమ్స్లో ఒక్కొక్క పేరు ఏం ఎంచుకున్నారో ఆప్షన్ స్టీలా స్ప్లిట్ అనేది రివీల్ చేస్తుందన్నమాట. పాపం ఇక్కడ వచ్చేసి జాను భాను అండ్ కళ్యాణి వాసంతి. సో కళ్యాణి వాసంతి స్టీల్ ఎంచుకున్నారు. దానికి చాలా షాక్ అయ్యారు. జాను భాను స్టేట్మెంట్ ఇచ్చింది, ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మోసం చేస్తున్నారు అని చెప్పి పెద్ద స్టేట్మెంటే ఇచ్చింది. వాళ్ళైతే చాలా బాధపడ్డారు. అండ్ ఆల్సో కళ్యాణి వాసంతి కూడా ఎందుకు స్టీల్ ఎంచుకున్నామని కూడా చాలా బాధపడ్డారు. చెప్పాను కదా, శ్రీముఖి అనేది కన్ఫ్యూజ్ చేయటం వల్ల మనోళ్ళు స్టీల్ అనే ఆప్షన్ ఎంచుకున్నారు. లేకపోయినట్లయితే నాకు తెలిసి స్ప్లిట్ అనే ఆప్షనే ఎంచుకొని ఉంటారు. ఇది ఎంతవరకు నేను చెప్పింది కరెక్టే అనుకుంటే కరెక్ట్ అని కామెంట్ అయితే చేయండి. సో బాండ్ క్రెడిట్స్ టీమ్ వైజ్గా టిట్టోకి 10 బాండ్ క్రెడిట్స్ వచ్చినాయి, సిద్ధు సోనియాకి 20 బాండ్ క్రెడిట్స్ వచ్చినాయి, జాను భానుకి 5 బాండ్ క్రెడిట్స్ వచ్చినాయి, కళ్యాణి వాసంతికి 2 బాండ్ క్రెడిట్స్ వచ్చినాయి, మహేష్ శాండ్రా ఆల్సో 0 బాండ్ క్రెడిట్స్ వచ్చినాయి, పవన్ అంజలి నూకరాజ్ నీతుకి 15 బాండ్ క్రెడిట్స్ వచ్చినాయి,
అలాగే నూకరాజు, ఆసియా, శివ్ అండ్ ప్రియాంకకి 25 బాండ్ క్రెడిట్స్ వచ్చి ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నారనమాట. సో బాండ్ క్రెడిట్స్ అయితే ఇలా వచ్చినాయి. దీని తర్వాత అందరు మ్యాన్షన్లో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మహేష్ శాండ్రాని లోపల యాక్టివిటీ రూమ్లోకి పిలిచి ప్రేమ గురువు అడుగుతారనమాట. ఈ పగలగొట్టిన ప్లేట్ అనేది ఒకటి ఉంటుంది, ఒకటి నార్మల్ ప్లేట్ ఉంటుంది అనమాట ఆ టేబుల్ మీద. ఈ పగలగొట్టిన ప్లేటు ఇది చూడటానికి ఇది పగిలిపోయింది కదా ఏముంటుంది అని మనం అనుకుంటాం, దానివల్ల ఏం యూజ్ లేదు అని కూడా అనుకుంటాం కదా. సో కానీ జపాన్లో కిమ్సుకి అనే ఆర్ట్ పగిలిపోయిన ఏదైతే పగిలిపోతుందో ఆ ప్లేట్కి బంగారం అతికించి మంచిగా ఒక గిఫ్ట్ లాగా తయారు చేస్తారనమాట. సో వీళ్ళకున్న సమస్యలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది చెప్పుకుంటూ ఆ ప్లేట్ని అతికించాలన్నమాట. ఇట్లా చెప్తాడు. సో అప్పుడు శాండ్రా, మహేష్ ఒకళ్ళకొకళ్ళు చెప్తున్నారు. నిజంగా వాళ్ళైతే ఏంటంటే ఇగ్నోర్ చేశారు, ప్రతి ఒక్క టీంని ఇగ్నోర్ చేశారు. మనల్ని ఎలా అయినా సరే మనమే బెస్ట్ వాళ్ళకన్నా అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. ఈ రిగ్రెట్ అనేది వాళ్ళలోంచి తీసేయాలి అని చెప్పి ఒకరికొకళ్ళు చెప్తున్నారు. ఈ మ్యాన్షన్లో 3 వారాలు మనల్ని ఇలా చేశారు, అలా చేశారు. సో ఆ ప్లేట్ని అతికిస్తూ వాళ్ళ సమస్యలను చెప్పుకుంటారు. ఈ 3 వారాలు మనం ఉన్నాము, కానీ మనల్ని అసలు మనం ఏ గేము ఆడట్లేదు. మనల్ని వాళ్ళ టీంలోకి జాయిన్ చేయించుకోవటానికి కానీ లేకపోతే మనతో కలిసి గేమ్ ఆడాలన్నా కూడా ముందుకు రాలేదు. అందరూ రిజెక్షన్లో పెట్టారు. వీటన్నిటిని ఫేస్ చేసి మనం ముందుకెళ్ళాలి అని చెప్పి ఒకరికొకళ్ళు వాళ్ళ గురించి చెప్పుకుంటూ ముందడుగు వేస్తారనమాట. దాని తర్వాత లవ్ గురి వచ్చి ఆ ప్లేట్ని బ్రేక్ చేయండి అని అంటే అది బ్రేక్ అవ్వదు. తర్వాత వెంటనే మీ బాండ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత కళ్యాణి వాసంతిని పిలుస్తారు. వాసంతి అయితే చాలా 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 ఏడుస్తుంది పాపం. ఎందుకు అంటే మనం గోల్డ్ బ్యాడ్జ్ పెట్టుకొని ఈ ఆప్షన్ని ఎంచుకున్నాము, మనం కరెక్ట్గా అడగాల్సింది. ఇప్పుడు మనం ఎంత చెప్పినా కూడా ఇప్పుడు వినే పొజిషన్లో వాళ్ళు లేరు. సో ఇంకా కళ్యాణ్ ఏమంటారంటే ఏదో ఒక రోజు మనలాంటి సమస్య వాళ్ళకి వస్తుంది, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు ఏడవాలనుకుంటే ఎంతైనా ఏడువు, దాని తర్వాత ఇది మర్చిపో అని చెప్పి ఆ ప్లేట్ని బ్రేక్ చేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారనమాట. సంధ్యకి మధ్య కొంచెం డిస్కషన్ అనేది జరిగింది. వచ్చి జానుని నేనైతే వాళ్ళని అసలు నమ్మను, నా భర్త అయితే నమ్ముతాడేమో, నేనైతే నమ్మను, ఇప్పటి నుంచి అసలు వాళ్ళు ట్రస్ట్ చేయాలన్నా నమ్మకం ఏది రాదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే సంధ్య పాస్ చేసిందనమాట. సో ఇది చాలా మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉన్నాయి. నేను ప్రతి పాయింట్ చెప్పాను అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇష్టమైన ఫేవరెట్ కపుల్ ఎవరు? నిజంగా శాండ్రా మహేష్కి అన్యాయం జరిగిందా? శ్రీముఖి కన్ఫ్యూజ్ చేసే పవన్ అండ్ వాసంతికి స్టీల్ తీసుకొని ఇచ్చిందా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ మాటల్లో నాకు కామెంట్ అయితే చేయండి. అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్స్ నాకు తెలియచేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ బాయ్ బాయ్.